హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గేట్ ఎగ్జామ్ 2023 కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్ పేపర్ నుండి సీక్వెన్షియల్ సర్క్యూట్ కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ఏ సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ T flip-flops and D flip-flops as shown in the figure. Clock in is the clock input to the circuit. At the beginning, Q1, Q2, Q3 have values 0, 1 and 1 respectively. Which one of the given values of Q1, Q2, Q3 can never be obtained with digital circuit అని ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ లో T ఫ్లిప్ ఫ్లాప్స్ ఇచ్చారండి, అలాగే D ఫ్లిప్ ఫ్లాప్స్ ఇచ్చారు. అంటే సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్. నెక్స్ట్ ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్ని కూడా ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయినాయి కాబట్టి డెఫినెట్లీ ఇట్ లుక్స్ లైక్ ఏ కౌంటర్ సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ Q1, Q2, Q3 ఇనిషియల్ వాల్యూ ఇచ్చేస్తారు 0, 1, 1. ఈ బిగినింగ్ వాల్యూస్ ఆఫ్ Q1, Q2, Q3 ని ఈ సర్క్యూట్ కి అప్లై చేసినప్పుడు ఈ 4 ఆప్షన్స్ లో ఏ కాంబినేషన్ ఆఫ్ స్టేట్ మనకి ఆ సీక్వెన్స్ లో రాదో కనుక్కోమని చెప్తున్నారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కి ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ ఈక్వేషన్స్ రాయాలి. రాసిన తర్వాత క్యారెక్టరిస్టిక్ టేబుల్ ని డెవలప్ చేయాలి. క్యారెక్టరిస్టిక్ టేబుల్లో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇనిషియల్ వాల్యూస్ ఇచ్చేసారు కాబట్టి ప్రెసెంట్ స్టేట్ గా తీసుకోవాలి. దీన్ని ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ ఈక్వేషన్స్ ఆ రెండు యూజ్ చేసి నెక్స్ట్ స్టేట్ వాల్యూస్ ను కనుక్కుంటాం. సో ఈ సర్క్యూట్ కి ఇప్పుడు మనం ఈక్వేషన్స్ రాయాలి అంటే ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ఇది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్, దిస్ ఈస్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్, దిస్ ఈస్ థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కి టీ అనేది ఇన్పుట్ కాబట్టి దీన్ని T1 అంటున్నాను. సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ కి డి ఇన్పుట్ కాబట్టి D2. థర్డ్ ది మళ్ళీ T ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి T3 అంటున్నాను. ఓకే, నౌ వి షుడ్ రైట్ ది ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ ఈక్వేషన్స్. T1 ఈక్వల్ టు అంటే ఇది Q3 డాష్ కి షార్ట్ అయ్యి ఉంది కాబట్టి Q3 డాష్. నెక్స్ట్ D2 ఈక్వల్ టు D2 ఈజ్ షార్టెడ్ విత్ అవుట్పుట్ ఆఫ్ ది ప్రీవియస్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే Q1. నెక్స్ట్ T3 ఈక్వల్ టు this is also shorted with the previous flip flop output. So this is a Q2. This is the characteristic table. ఈ characteristic table లో present state ఉంటుంది, అలాగే flip flop inputs ఉంటాయి, అలాగే next state values ఉంటాయి. present state అంటే మనకి flip flop output names ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ రాయాలి. అంటే Q1, Q2, Q3. flip flop inputs అంటే T1, D2, T3. నెక్స్ట్ స్టేట్ వాల్యూస్ అంటే ఈ ప్రెసెంట్ స్టేట్ వాల్యూస్ కి ఆఫ్టర్ క్లాక్ పల్స్ కాబట్టి Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ప్లస్ అని తీసుకున్నాను. Q1, Q2, Q3 కి ఆల్రెడీ ఇనిషియల్ వాల్యూ ఇచ్చేసారు. Q1, Q2, Q3 కి 0, 1, 1 అని ఇచ్చేసారు. ఇప్పుడు మనం T1, D2, T3 వాల్యూస్ ని కనుక్కోవాలి. ఇవి కనుక్కోవాలి అంటే ఇక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, వీటిలో సబ్స్టిట్యూట్ చేసేయటమే. సో T1 ఈక్వల్ టు Q3 డాష్. ఇక్కడ Q3 కి 1 ఉంది కాబట్టి ఈ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది, కాంప్లిమెంటెడ్ వాల్యూ. D2 అంటే Q1 కదండి ఈక్వేషన్ ప్రకారం. సో Q1 లో ఏముందో అదే వాల్యూ ఇక్కడ వస్తుంది. T3 మీన్స్ Q2. సో 0, 0, 1. నెక్స్ట్ స్టేట్ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ స్టేట్ వాల్యూ కావాలి అంటే కంపల్సరీ T ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టరిస్టిక్ టేబుల్ తెలియాలి, అలాగే D ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టరిస్టిక్ టేబుల్ కూడా తెలియాలి. దిస్ ఈస్ ద T ఫ్లిప్ ఫ్లాప్ క్యారెక్టరిస్టిక్ టేబుల్, దిస్ ఈస్ ద D ఫ్లిప్ ఫ్లాప్ క్యారెక్టరిస్టిక్ టేబుల్. సో T ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టరిస్టిక్ టేబుల్ లో మనకి ప్రెసెంట్ స్టేట్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ గా అనుకుంటే అవుట్పుట్ వచ్చేసి నెక్స్ట్ స్టేట్ వాల్యూ. అంటే క్యారెక్టరిస్టిక్ టేబుల్ లో ఎప్పుడైనా సరే మనం నెక్స్ట్ స్టేట్ వాల్యూ ఇస్ ది అవుట్పుట్ గా తీసుకోవాలి. సో ఇక్కడ ప్రెసెంట్ ఇన్పుట్ అంటే Q, ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ అంటే T, నెక్స్ట్ స్టేట్ అంటే Q ప్లస్ ఆఫ్టర్ అప్లైయింగ్ క్లాక్ పల్స్ అని అర్థం. సో 0, 0, 0, 1, 1, 0, 1, 1. సో T ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే Q ప్లస్ ఈక్వల్ టు Q ఈజ్ XR విత్ T. అంటే XR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. XR ఆపరేషన్ అంటే ఏంటి? ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే గానీ ఇన్పుట్ లో దెన్ ద అవుట్పుట్ విల్ బి 1. ఇక్కడ సింగిల్ వన్స్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 1, అదర్వైజ్ 0 వస్తుంది. ఓకే, అలాగే దిస్ ఈజ్ D ఫ్లిప్ ఫ్లాప్. D ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటే Q ప్లస్ ఈక్వల్ టు D ఓన్లీ. అంటే D లో ఏ వాల్యూ ఉంటే అదే మనకి అవుట్పుట్ లో వస్తుంది. సో 0, 0, 0, 1, 1, 0, 1, 1 ఇక్కడ ఇన్పుట్స్. అవుట్పుట్ వచ్చేసి D లో ఉన్నటువంటి వాల్యూస్ 0, 1, 0, 1 వచ్చేస్తుంది. ఈ 2 టేబుల్స్ కానీ మనం మెమరైజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఈ టేబుల్ ని ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడ 0, 0 కాబట్టి ఇది T ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి డెఫినెట్ గా మనకి నెక్స్ట్ స్టేట్ వాల్యూ 0 వస్తుంది. అలాగే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0, ఇది D ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి D లో ఏది ఉంటే అదే వస్తుంది. ఇలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 1, 1 T ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి 0 వస్తుంది. సో 0, 0, 0 అనేది ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ వాల్యూ కింద వచ్చింది. ఈ నెక్స్ట్ స్టేట్ ని మనం మళ్ళీ ప్రెసెంట్ స్టేట్ గా తీసుకోవాలి. ఈ ప్రెసెంట్ స్టేట్ వాల్యూస్ ని అగైన్ అప్లై టు గెట్ ది వాల్యూస్ ఆఫ్ T1, T2, T3. T1 మీన్స్ Q3 డాష్, therefore 0 కి కాంప్లిమెంట్ 1. నెక్స్ట్ Q1 వచ్చేసి D2 అవుతుంది, 0, 0.
సేమ్ 0 1 అంటే టీ ఫ్లిప్ ఫ్లాప్ కదా, ఆడ్ నెంబర్ ఆఫ్ 1 కాబట్టి 1. ఇంక ఈ టేబుల్స్ చూడాల్సిన అవసరం లేదు, అర్థం కావటం కోసం మాత్రం ఇక్కడ పెట్టాను నేను. నెక్స్ట్ 0 0 అంటే 0. నెక్స్ట్ అగైన్ 1 1 0 0 కాంప్లిమెంట్ 1 1 1 1 1 0. నెక్స్ట్ టీ వాల్యూ 1 0 1 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 0 1 1 తీసుకోవాలి. 0 1 1 0 1 1 అంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బిగినింగ్ ఏదైతే ఇచ్చారో స్టేట్ అదే రిపీట్ అయింది చూడండి. అంటే సీక్వెన్స్ రిపీట్ అయింది. సీక్వెన్స్ ఎక్కడైతే రిపీట్ అవుతుందో అప్పుడు మన సర్క్యూట్ కౌంటర్ గా వర్క్ చేస్తుంది అని అర్థం. ఇక్కడ మనకి సీక్వెన్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ ఇంతటితో మనం ఈ ప్రాసెస్ ని స్టాప్ చేయాలి. ఎందుకంటే దీనికి మళ్ళీ T1 T2 T3 కనుక్కుంటే సేమ్ వాల్యూస్ వస్తే మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో మనకి ఇప్పుడు టోటల్ గా ఎన్ని మనకు వచ్చినటువంటి సీక్వెన్స్ ఆఫ్ స్టేట్స్ ఏంటి? 0 1 1. దీనికి 0 0 0 అనేది నెక్స్ట్ స్టేట్ వచ్చింది. దీనికి నెక్స్ట్ స్టేట్ వచ్చేసి 1 0 0. నెక్స్ట్ 0 1 0. నెక్స్ట్ 1 0 1. నెక్స్ట్ 1 1 1. నెక్స్ట్ 1 1 0. అగైన్ ద సీక్వెన్స్ రిపీట్స్ 0 1 1. ఓకే, వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏ వాల్యూ మిస్ అయిందో అబ్జర్వ్ చేయండి. మనం 3 బిట్స్ యూజ్ చేస్తున్నాము, ఇక్కడే మనకు అర్థమైపోతుంది. దీని యొక్క ఈక్వలెంట్ వాల్యూ 0, దీనికి 3 వస్తుంది. అలాగే 4, దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 5, 7, దిస్ ఈస్ 6, దిస్ ఈస్ 3 అగైన్. సో అబ్జర్వ్ చేయండి, 0 0 1 లేదు, 2 ఉంది, 3 4 5 6 7. అంటే 1 లేదు కదా, అంటే ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 0 0 1. సో మనకి ఇచ్చినటువంటి ఆ 4 ఆప్షన్స్ లో 0 0 1 ఇస్ ది ఆన్సర్. సో మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి Q1 Q2 Q3 వాల్యూస్ వచ్చేసి 0 0 1. దిస్ ఈస్ అవర్ ఆన్సర్. సో అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా గేట్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి నా వీడియోస్. థ్యాంక్ యూ.